హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. సో ఇవాళ సాటర్డే రొటీన్ అని చెప్పాలి. కాలేజ్కి అయితే ఆ ఒక్కరోజు సివిల్ ఉంటుంది కాబట్టి తీసుకెళ్తున్నాము. ఇంకా యాజ్ యూజువల్ పొద్దున్నే లేచి రెడీ అయ్యి మనం వెళ్తున్నాం అనమాట. టైం అయితే 6:30 అవుతుంది. కాలేజ్లో ఐడియా ఎంత ఇంపార్టెంట్, నిత్యకి అవుట్ఫిట్ చెక్ అనేది అంత ఇంపార్టెంట్. ఇంకా షూకి లేసేయడం అనేది పెద్ద వార్ అనే చెప్పాలి. ఎందుకంటే నాకు రాదు. ఫస్ట్ నుంచి మా డాడీ అన్నయ్య మా మమ్మీ వాళ్ళే షూకి వేస్తారు. నేను ఇంకా టైం అయిపోతుందని తెలిసి కూడా అయినా సరే ఏ షూ ఉన్నా సరే ఇదే మ్యాచింగ్ అని చెప్పి తీసి మరీ వేస్తున్నాను. షూ లేస్ లేకపోతే డాడీ షూ లేసి ఎత్తేస్తున్నాను అనమాట. ఎందుకంటే డాడీ ఇప్పుడు షూ వేసుకోవట్లేదు, మాల వేసుకున్నారు కదా, సో అడ్జస్ట్ అయిపోద్ది. అడిగినప్పుడు ఏదో ఒకటి చెప్పచ్చు. ఇంకా మనకున్న టాలెంట్ చెప్పాలంటే షూ లేస్ వేయడం వార్ 1, షూ వేసుకోవడం వార్ 2 అయితే షూ లేస్ కట్టుకోవడం వార్ 3. మనకి టైం అవుతుందని మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా మళ్ళీ షూ ఫిట్ చెక్ చేసుకుంటున్నాను. ఎలాగో బస్సు వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా ధీమాగా ఉన్నాను అనమాట. రెండో బస్కి వెళ్ళొచ్చు అని చెప్పేసి పొద్దున కాలేజీలో పెట్టడమే తప్పు అసలు. ఏమిటండి మీరు మాట్లాడేది? మా పార్కింగ్లో ఈ 4 బైక్స్ ఉన్నాయి, మాకు 2 కార్లు ఉన్నాయి, కానీ టైంకి ఎవరూ లేరు నాకు డ్రాప్ చేయడానికి. ఇంకా వైట్ షూస్ ఎందుకు వేసుకున్నానా అని నాకు రిగ్రెట్ ఫీలింగ్ వచ్చింది ఈ పొలం దెబ్బకి. పాపం ఫీల్ అయినట్టు. దరిద్రం మనకి ఎంత బెస్ట్ ఫ్రెండ్ అంటే నేను ఎక్కిన బస్సు పంచర్ అయిపోయింది. లేట్ అయిపోతుందని చెప్పి మళ్ళీ దిగి వేరే బస్కి వెళ్దామంటే బస్సులు ఏమో రష్ అయిపోతున్నాయి. చివరాఖరికి బస్సు ఎక్కాను, దాంట్లో ఏమో సీట్ లేదు. ఇవాళ సాటర్డే కాదు, వైట్ కలర్ డే అనమాట. గైస్ నా హెడ్ఫోన్స్ ఇరిగిపోయింది గైస్. మా మమ్మీ చూసింది అనుకో బుర్ర వాళ్ళు కొడుతుంది గైస్. ఇంకా అసలు లంచ్ బ్రేక్లో బాక్స్ ఓపెన్ చూస్తే మా మమ్మీ టాలెంట్ని గుర్తించలేకపోయింది నేనైతే. నాకు లంచ్ బ్రేక్ ఇచ్చేదే 25 మినిట్స్. అందులో నాకు టైం సరిపోదని చెప్పి నా ఫ్రెండ్ తినిపించేస్తుంది ఎప్పుడు నాకు. ఫైనల్గా ఈ పిల్లలకి ఎండలో స్పోర్ట్స్ డే అయితే కండక్ట్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ హల్క్ మ్యాన్ చూడండి, క్యూట్ బలి ఉన్నాడు. అది చూసుకునే లోపల నాకైతే స్టాప్ వచ్చింది. ఇంకా దిగైతే ఇంటికి వెళ్ళిపోతున్నాను నేను. ఇంకా మన క్యూట్ మూమెంట్స్ అనేవి మనమే రికార్డ్ చేసుకుంటాం, ఒకళ్ళు చేయరు మనకి. ఇలాంటి ఎడిట్లు మీకు నచ్చితే లైక్ కొట్టేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాంటివి మనం ట్రై చేద్దాం.